మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా థ్రెడ్స్ లో ఎంటర్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ లో కూడా పూనకాలు పెరిగాయి. వెంటనే ఫాలో అవుతూ లక్షల్లో ఫ్యాన్స్ ఫాలోవర్స్ గా మారారు. సలార్ మూవీ టీజర్ దుమ్ము దులుపుతోంది. ఒకే ఛానల్లో 80 మిలియన్లకు పైన వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది సలార్ టీజర్. ఇంకా యూట్యూబ్ ని ఊపేస్తూనే ఉంది. ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. శాన్ డియాగోలో జరిగే కామిన్ కాన్ లో ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ పాత్రని పరిచయం చేయబోతున్నారు. గ్లోబల్ ఆడియన్స్ కి ఈ సినిమాను పరిచయం చేసే ప్రాసెస్ లో టైటిల్ ని గ్లిమ్స్ ని ఈ నెల 20న ఈవెంట్ లో రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్. యంగ్ హీరోయిన్ కృతి శెట్టిని ఓ హీరో కొడుకు వేధిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అంటూ కొట్టుపడేసింది కృతి శెట్టి. అలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ కన్నడ లేడీ. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మూవీ సామజవర్గమన. ఈ సినిమా హిట్ మెట్టకడమే కాదు 30 కోట్ల పైనే వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాకు గ్రాస్ కలెక్షన్స్ 30 కోట్లయితే నెట్ మాత్రం 19 కోట్లంటూ ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ మూవీలో అడుగు పెడుతోంది శ్రీదేవి కూతురు జాన్వి. విఘ్నేష్ శివన్ మేకింగ్ లో కమల్ నిర్మించే మూవీలో జాన్వీ కపూర్ నటించబోతోందట. కమల్ గెస్ట్ రోల్ వేసే ఈ సినిమా ఒకేసారి 3 భాషల్లో తెరకెక్కబోతోందట. బాలీవుడ్ కింగ్ ఖాన్ తో తమిళ డైరెక్టర్ ఆట్లీ తీసిన మూవీ జవాన్. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీ తెలుగు రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.